టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, ఏమైనా పొరపాట్లు ఉంటే సరిచేస్తామని మండల వ్యవసాయ అధికారి రాజు నారాయణ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రుణమాఫీపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. రుణమాఫీ కాని రైతుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మండల వ్యాప్తంగా కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదని, ఏమైనా పొరపాట్లు ఉంటే సరిచేసేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాజు నారాయణ సూచించారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు రైతు రుణమాఫీ ఫిర్యాదుల కేంద్రం మరియు పరిష్కార వేదిక ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది మండల వ్యవసాయాధికారి అధ్యక్షతన ఎవరైతే రుణమాఫీకి సంబంధించిన సందేహాలున్నా లేకపోతే వారికి ఏదైనా ఫిర్యాదులు ఉన్నా కూడా స్వీకరించడం జరుగుతుంది. 12/12/2018 నుంచి 9/12/2023 వరకు ఎవరైతే రుణమాఫీ అర్హత కలిగిన ఉన్న ప్రతి రైతుకు కూడా రుణమాఫీ జరుగుతుంది. దీని గురించి రైతులు ఎట్లాంటి ఆందోళన చెందవద్దు. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంది అంటే మాత్రం ఆధార్ కార్డు తీసుకొని మా వ్యవసాయ కార్యాలయంలో సందర్శించినట్టయితే ఏ రీజన్తో వాళ్ళకి టెంపరీగా రుణమాఫీ జరగలేదనే విషయాన్ని వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా డౌట్ ఉంటే బయట చెప్పిన వాళ్ళని నమ్మకుండా మా ఆఫీస్కి వచ్చినట్టయితే మీకు కన్సర్న్ ప్రాబ్లం ఏముందనే చెప్తాము. చాలామంది ఏంటంటే ఆధార్ పేరు రుణమాఫీ ఖాతాలో పేర్లు తేడా ఉండడం వల్ల ఆగిపోయినవి, అదేవిధంగా రేషన్ కార్డు లేవడం వల్ల కొంతమందికి ఆగిపోయినాయి. వీరికి సంబంధించి ఎవరికైతే ఆధార్ కార్డు లేదో ఆధార్ కార్డుకు పేరుకు డిఫరెంట్ ఉన్న రైతులు వారి ఆధార్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డును అందజేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేని రైతులు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు వివరాలు అందజేసినట్టయితే మా ఎంఏఓ గారి లాగిన్లో ఒక వెబ్సైట్లో ప్రత్యేక లాగిన్ ఉంటుంది. ఆ లాగిన్లో ఎంటర్ చేసినట్టయితే వాళ్ళకు రుణమాఫీ డబ్బులు పడే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. అంతవరకు మాత్రం రైతులకు వచ్చిన సందేహాలు కానీ ఏదైనా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ మాకు ఫిర్యాదు రూపంలో మనకు అప్లికేషన్ ఫారంతో పాటుగా ఆధార్ కార్డు, వారి లోన్ అకౌంట్ నంబరు, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదును మాకు అందించవలసిందిగా కోరుతున్నాం.